హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మన తెలుగు ఇడ్లీ అయినటువంటి వాసన పోలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఇడ్లీ రవ్వ ఇవేమీ లేనప్పుడు ఈ విధంగా హెల్తీగా వాసన పోలి తయారు చేసేవారు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాసన పోలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు, మినపగుళ్ళు అరకప్పు, కొర్రలు 1 కప్పు, మినపగుళ్ళు 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, ఇడ్లీ పిండి 2 కప్పులు. వాసన పోలి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్నలు, అరకప్పు మినపగుళ్ళు నీళ్లు పోసుకొని 4 లేదా 5 సార్లు కడగాలి. ఇలా కడిగాక అందులో పప్పు మునిగేంత వరకు మంచినీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు వీటిని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. తరువాత కొర్ర ఇడ్లీ కోసం 1 కప్పు కొర్రలు, 1 కప్పు మినపగుళ్ళు పోసుకొని 4 లేదా 5 సార్లు కడగాలి. ఇలా కడిగాక మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి వీటిని కూడా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత జొన్నలు పప్పు ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో జొన్నలు పప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు నానబెట్టిన నీళ్లను పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పిండిని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మూత పెట్టి ఓవర్ నైట్ లేదా 8 గంటల సేపు పిండిని పులవనివ్వాలి. ఇప్పుడు కొర్రల ఇడ్లీ కోసం పప్పు నానిన తర్వాత అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న కొర్రలు పప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు నానబెట్టిన నీళ్లను పోసి బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని కూడా 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తరువాత రాగి ఇడ్లీ కోసం బౌల్లో 1 కప్పు రాగి పిండి, 2 కప్పుల ఫ్రెష్ ఇడ్లీ పిండి వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇడ్లీ పిండికి బదులుగా 1 కప్పు రాగులు, 1 కప్పు మినపగుళ్ళు వేసుకొని ముందు చూపించిన ప్రాసెస్లో పిండిని వేసుకోవచ్చు. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లోతుగా ఉండే గిన్నెలో పిండిని వేసుకోవాలి. పిండి నిండా ఉంటే పొంగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ పిండిని పులవనివ్వాలి. నైట్ అంతా పిండి నానిన తర్వాత వాటిల్లో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశల కన్నా కూడా ఇవి చాలా హెల్దీ. మనకు కావాల్సిన పోషకాలన్నీ వీటిల్లో ఉంటాయి. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 లేదా 5 రోజుల వరకు ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు. పిండిని కలిపిన తర్వాత పనస ఆకులు తీసుకొని వీటిని కోన్ షేప్లో చేసుకోవాలి. సపోర్ట్ కోసం టూత్ పిక్స్ని పెట్టుకోవాలి. పనస ఆకుల్లో మనకు మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు పనస ఆకుల్లో రాగిపిండి వేసుకోవాలి.
నిండా వేయకండి, లేదంటే పొంగిపోతుంది. ఇప్పుడు కొర్రల పిండి వేసుకోవాలి. మీరు ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు. తర్వాత జొన్న పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం పనసాకుల్లో పెట్టిన పిండిని ఈ విధంగా గ్లాసులో పెట్టుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్నాక మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత వాసన పోలీలు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, హెల్తీగా ఉండే వాసన పోలి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు రవ్వతో ఇలా చాలా సింపుల్గా ఇడ్లీ వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ మనకు చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు, తురిమిన క్యారెట్ 1, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 3 బీన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, బీన్స్ వేగిన తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రవ్వను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రవ్వలో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 కప్పు పెరుగు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో పెరుగును కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ పెరుగుని అబ్జార్బ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మరో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇడ్లీ వేసుకోవాలి. మిగిలిన ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2-3 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని మూత పెట్టి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని వెంటనే సర్వ్ చేసుకోకుండా 1 నిమిషం ఆగిన తర్వాత మనం ఇడ్లీ తీస్తే ఈ విధంగా బాగా వస్తాయి. చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీని బొంబాయి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకుని రవ్వ ఇడ్లీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.